హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో సింపుల్గా అండ్ టేస్టీగా పచ్చి కొబ్బరి పల్లీలతోటి లడ్డూలు అనేవి ఎలా చేయాలో చూద్దామండి. వీడియో వెళ్ళే ముందు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి అనేది కరిగాక 1.5 కప్పుల వరకు పల్లీలు వేసుకోవాలి. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని పల్లీలను బాగా వేయించుకోవాలి. పల్లీలు అనేవి ఎంత బాగా వేగితే లడ్డు అనేది అంత టేస్టీగా ఉంటుందండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పల్లీలు అనేవి బాగా వేగాక స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు స్టవ్ మీద మరో ప్యాన్ పెట్టుకొని అందులోకి ఏ కప్పుతో అయితే మనం పల్లీలు తీసుకున్నామో అదే కప్పుతోటి 2 కప్పుల వరకు బెల్లం వేసుకోవాలి. అదే కప్పుతోటి అరకప్పు వరకు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి అంతా కలిసేటట్టు కలుపుకుంటూ బెల్లాన్ని కరిగించుకోవాలి. ఎలాంటి పాకం రావాల్సిన అవసరం లేదండి, జస్ట్ బెల్లం అనేది ఇలా కరిగితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం ముందుగా వేయించుకున్న పల్లీలను మిక్సీ జార్లో వేసుకొని ఫ్లేవర్ కోసం ఒక 3-4 యాలకులు వేసి మూత పెట్టి లైట్ బరకగా ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మరో ప్యాన్ పెట్టుకొని అందులోకి మరొక స్పూన్ నెయ్యి వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న కొన్ని జీడిపప్పులు వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయ్యాక మనం ఏ కప్పుతో అయితే పల్లీలు బెల్లం తీసుకున్నామో అదే కప్పుతోటి 4 కప్పుల వరకు పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి అంతా బాగా కలుపుకుంటూ ఒక 2-3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కాస్త ఫ్రై అయ్యాక ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పల్లి పొడిని ఇందులోకి వేసుకోవాలి. మనం పల్లీలను వేయించుకున్నాం కాబట్టి ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఒక 2-3 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై అయ్యాక ఇందులోకి మనం ముందుగా కరిగించి పెట్టుకున్న బెల్లం సిరప్ని ఇందులోకి వేసుకోవాలి. ఇప్పుడు అంతా కలిసేటట్టు కలుపుకుంటూ ఇదంతా దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కంటిన్యూగా కలుపుకుంటూ ఇలా దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా దగ్గరికి ఉడికాక ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకొని గోరువెచ్చగా అయ్యేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఇలా కాస్త చల్లారాక ఇప్పుడు ఇందులోంచి కొంచెం మిశ్రమాన్ని తీసుకొని మనకు నచ్చిన సైజుల్లో చిన్న చిన్న లడ్డూలాగా చేసుకోవాలి. అంతేనండి, పచ్చి కొబ్బరి ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా పల్లీలు వేసి లడ్డూలు అనేవి చేయండి. టేస్ట్ అనేది చాలా బాగుంటాయి. ఈ సింపుల్ అండ్ టేస్టీ అయిన పచ్చి కొబ్బరి పల్లీలతో చేసిన లడ్డు రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.